హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో మనం పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం. మనం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక పెద్ద ఆలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ కాబూలీ చెన్నా ఉంటాయి చూడండి, తెల్ల శనగలు, ఇవి కూడా వేసేసుకుని సరిపడా దీనికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని సరిపడా వాటర్ పోసేసుకోవాలి, ఒక గ్లాస్ దాకాను. దీనిలో వేరే ఏ మసాలాలు అవసరం లేదండి, జస్ట్ ఇట్లా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఒక గ్లాస్ అయితే వాటర్ పడతాయి. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ పెట్టేసుకుందాం. ఇది చల్లారేలోపు మనమైతే పానీపూరి వాటర్ అయితే తయారు చేసేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ జార్లో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం సరిపడా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకుని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇట్లా అయితే తయారైపోతుందండి. ఒక 1/2 లీటర్ అయితే వాటర్ తీసుకోవాలి. ఈ 1/2 లీటర్ వాటర్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమం అంతా పోసేసుకుని దీనికి సరిపడా సాల్టు, కొంచెం పానీపూరి మసాలా మనకి బయట దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో, ఎవరెస్ట్ వాడది. నేనైతే ఎవరెస్ట్ వాడది తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వేసేసుకుని బాగా ఈ పౌడరు సాల్ట్ కలిసేట్టుగా ఒకసారి వాటర్ అంతా కలిపి పెట్టేసుకుంటే మనకి వాటర్ అయితే తయారైపోతుంది. ఇది సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను మనం ఇంట్లోనే చేసుకుంటే. పిల్లలైతే ఇష్టంగా ఎప్పుడంటే అప్పుడు అడుగుతూ ఉంటారండి చేయమని. ఈ విధంగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి ఈలోపు కర్రీ అయితే కుక్కర్ చల్లారిపోయి ఉంటుందండి. మెత్తగా ఈ విధంగా చక్కగా ఎనిపేసుకుని కర్రీ అయితే పక్కన పెట్టేసుకోవాలి, తయారైపోతుంది. ఈ విధంగా కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందండి. ఇది మళ్ళీ కొంచెం గట్టిపడిపోతుంది కదా చల్లారాక. ఈ పానీపూరి అయితే అన్ని సూపర్ మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతున్నాయి కదండి. ఇందులో గోల్గప్ప అని ఉంటుంది, కొంచెం అవి క్రంచీగా ఉండి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ప్లెయిన్ పానీపూరీలు అయితేనే బాగుంటాయి. మనకి ఇవి యాజ్ ఇట్ ఈజ్ బండి సైడ్ దొరికే పానీపూరి లాగానే ఉంటాయి. అవి తీసేసుకుని ఒక ప్యాకెట్ మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీ, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఈ తయారు చేసి పెట్టుకున్న వాటర్ని ఒక గ్లాస్లో పోసేసుకుంటే ఈ పానీపూరికి హోల్ పెట్టి చక్కగా మనం వేడివేడిగా తినేటివేనండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మనం సింపుల్ పద్ధతిలో ఈ విధంగా పానీపూరి అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.